నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విరామం తర్వాత ప్రజల్లోకి సీఎం జగన్. ఈ ఆంక్షల మధ్య సాగుతున్న బస్సు యాత్ర. జిల్లాలో జోరుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. బాబు సూపర్ 6 సంక్షేమ పథకాలు వివరిస్తూ ముందుకు. బాధితులు మేమైతే వాళ్ళు సిబిఐ విచారణ కోరుతున్నారు. సజ్జల సంచలన వ్యాఖ్యలు. ఒక్కరోజు విరామం తర్వాత మళ్లీ తిరిగి ఎన్నికల ప్రచారంలోకి దిగారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. వైద్యుల సూచనతో ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్న జగన్ 15వ రోజు యాత్రకు రెట్టించిన ఉత్సాహంతో కేసరపల్లి నైట్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభించారు. ఇవాటి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు పార్టీ నేతలను కలిశారు. ఆయన కంటిపై ఇంకా వాపు కనిపిస్తోంది. ఎడమవైపు కంటి మీద దెబ్బ తగిలిన భాగానికి ప్లాస్టర్ ధరించారు. ఈ గాయం గురించి వైసీపీ నేతలు అధినేతను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు ప్లాస్టర్తోనే జగన్ ఇవాల్టి బస్సు యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా జొన్నపాడుకు చేరుకుంటుంది. భోజన విరామం తర్వాత జనార్దనపురం మీదుగా మధ్యాహ్నం గుడివాడకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు జగన్. సభ అనంతరం హనుమాన్ జంక్షన్ మీదుగా కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరిలోకి ప్రవేశించనున్నారు. అయితే జగన్ బస్సు యాత్రగా వెళ్లే మార్గంలో పోలీసులు ఆంక్షలను కఠినం చేశారు. క్రేన్లతో భారీ గజమానులు వేయడాన్ని నివారించాలని ముఖ్యమంత్రి భద్రతా విభాగం సూచించింది. అలాగే జగన్పై అభిమానులు, ప్రజలు పువ్వులు విసరడానికి కూడా ఇక నుంచి అనుమతించడం ఉండదు. కానీ యథావిధిగా సీఎం జగన్ మాత్రం ప్రజలను కలుసుకుంటారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాగునీటి కోసం పాత మద్రాసు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు ప్రత్తిపాడు గ్రామ ప్రజలు. తాగునీటికి సాగర కాలువ వదిలి 2 రోజులవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చెరువులకు కొంతసేపు నీరు వచ్చి ఆగిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిస్తుంటే ఆ నీటిని అధికారుల అండదండలతో కొంతమంది ఇళ్ల సంపుల్లో నింపుకోవడంతో ఎవరికి నీళ్లు అందడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది ఇప్పటికైనా పంచాయతీ పైప్ లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి నీటిని విడుదల చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, సాగునీటి శాఖ అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని గ్రామస్తులు కూర్చున్నారు. గ్రామస్తులు పాత మద్రాసు రోడ్డుపై ధర్నా చేయడంతో పూర్తిగా రోడ్లపై వాహనాలు నిలిచిపోయారు.
పల్నాడు జిల్లా మాచర్లపట్నంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఊరేగింపులో గజమాల వేయించడానికి తీసుకువెళ్తున్న క్రేన్ కొక్కెం తగిలి అంబేద్కర్ సెంటర్లో అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్త ఆలేటి సోల్మెన్ మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలేటి సోల్మెన్ మృతదేహాన్ని మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జోలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఊరేగింపులో కూడా మా రక్తం తిలకం కావాలేమో అని అన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మృతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ఖమ్మంపాడు వద్ద నా కాన్వాయ్లో ఒక వాహనం ఆటోను ఢీకొని ఒకరు స్వల్పంగా గాయాలైతే నాపైన ఎస్సీ ఎస్టీ అత్యాయత్నం కేసులు పెట్టించారని తెలిపారు. మీలా నీచ రాజకీయాలు చేయాలని మేము అనుకోం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. సోలమన్ కుటుంబానికి అండగా ఉంటా, అతన్ని పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటానని భరోసా కల్పించారు మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి. స్థానిక శాసనసభ్యుడి ఊరేగింపు సందర్భంగా మరి ఆలేటి సత్యం తుమ్మరుగోడు గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త చనిపోవటం, మేము కట్టమని డిమాండ్ చేయటం లేదు. పొరపాటుగా విజ్ఞతతో ఆలోచించాల్సిన పోలీసులు ఆ రోజు నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్, అటెంప్ట్ మర్డరు, ఇక్కడ విధానాలు అలా ఉన్నాయి. మేము ఒకటే అడిగేది, ఏ కుటుంబం అయితే నష్టపోయిందో ఆ కుటుంబానికి స్థానిక శాసనసభ్యుడు 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించమని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున అతను సభ్యుడు, అతనికి రావాల్సిన ఇన్సూరెన్స్ కానీ పార్టీ తరఫున చేయాల్సిన సహాయం కానీ ఖచ్చితంగా చేస్తాం. ఆ బిడ్డల్ని చదివించుకునే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది వైసీపీ మరి ఊరేగింపులు కూడా చివరికి మా రక్త తలకమే కావాల్సి వచ్చిందేమో వాళ్ళకి. గతంలో ఆలేటి సలోమాన్ని తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఈ కార్యక్రమంలో చనిపోయిన ఆలేటి సలోమాన్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. రాజకీయాలు చేయాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఆ రోజు ఖమ్మంపాడు దగ్గర నా క్యాన్వాయ్లో ఆటో ఢీకొని స్వల్ప గాయాలైతే నా బండి కూడా తగలేదు, వేరే బండి తగిలి అతని ట్రీట్మెంట్కై వేరే బండిలో ఎక్కించి తరలిస్తుంటే దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు ఇక్కడ పోలీసు అధికారులు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలంలోని పల్లపాడు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొర్ల రామాంజనేయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శంఖారామం సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా టీడీపీ అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే
పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. మంచి చేసే వారందరికీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చెందిన పలువురు ప్రముఖులు గత శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వీళ్లందరితో కలిసి గుంటూరు సాయిబాబా రోడ్ చంద్రమౌళి నగర్లోని వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మంత్రి విడుదల రజని విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులందరినీ ఆమె సమావేశంలో పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయే పాలన అందించారని చెప్పారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఇటువంటి గొప్ప పాలనలో తాను భాగస్వామిని అయినందుకు తనకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. మంచి సత్సంబాలు కలిగి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వస్తే అందరికీ నమస్కారం. మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను, అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు, రిఫార్మేషన్స్ కావచ్చు, ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు, నేను చెప్పనవసరం లేదు, పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది. ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే టీవీ రావు గారు, మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియనో, ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తో, మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే వీర్శెట్టి సుబ్బారావు గారు, మరి వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు, అలాగే షాజీద్ మీతో మాట్లాడారు. కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు, ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు. మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాల్ని పంచుకుందామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం చూసినట్టయితే మనం గమనించినట్టయితే ఇంతటి సీనియర్ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేస్తూ మరి అడుగులు ముందుకు వేస్తున్నారంటే నేను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారు మొదట్లో నాకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఇంత గొప్ప పరిపాలన సంస్కరణలు కావచ్చు, ఇలాంటి రిఫార్మేషన్స్ కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకురాలేదు. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఆ సచివాలయ సేవల్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. 100% రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీలో కార్యకర్తగా పనిచేసినా కానీ కొన్ని రాజకీయ అవకాశాల కోసం, పదవుల కోసం ఆశించడంలో తప్పులేదు. రాజకీయ కార్యకర్తలందరూ కూడా, పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఆశిస్తారు. అలాగే నేను టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, బీజేపీలో ఉన్నప్పుడు కానివ్వండి, నేను ఆశించాను. దాంట్లో దాపరికమైంది లేదు. నాకు పార్టీపరమైన ఉన్నత పదవులు వచ్చినాయి. అలాగే కంటెస్ట్ చేయాలని కూడా నేను కొంత ఆశించాను. ఆ అవకాశం రాలేదు. దట్ ఈస్ ఫైన్.
బట్ అది ఒక్కటే కారణం కాదు. ఆ అసంతృప్తి వల్ల నేను ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళాలని నేనేమి వెళ్ళలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ దాని కొనసాగింపుగానే వారితో కలవాలనే ఉద్దేశంతో కలిసానే తప్పితే ఇది నేను ఆ పార్టీలో ఉంటూ ఈ పార్టీ సిద్ధాంతాలను ఈ పార్టీ స్కీమ్స్ను ఎందుకు సపోర్ట్ చేశాను, బికాస్ ఐ ఆల్సో ట్రూలీ బిలీవ్ ఇన్ దోస్ స్కీమ్స్. ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని పైకి తీసుకురావడానికి మీరు ఏం చేస్తారు, బాటమ్ అప్ అప్రోచ్ ఏంటి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో చూసుకున్న తర్వాత, కొంత అనుభవం వచ్చిన తర్వాత, మనలో కూడా ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఐ థింక్ వీఆర్ రెడీ టు టేక్ ద నెక్స్ట్ లీప్ అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో కలవడానికి ప్రధానమైన మోటివేషన్ అది. దీంట్లో కూడా మనకేదో ఫలితం రావాలని సెల్ఫిష్గా ఆలోచించవచ్చు, అది ఉంటుంది, ఆ కోరిక ఉంటుంది. బట్ దట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ డ్రైవర్, దట్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ డ్రైవర్. వైసీపీ కూటమిలో అసంతృప్తులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందా? అంటే చాలా సందర్భాల్లో వివాదాలు జరుగుతున్నాయి కూటమిలో, ఇలాంటి వాళ్ళు అసంతృప్తులు జరుగుతున్నాయి. మీ స్థాయి వ్యక్తులు ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందా? మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అసంతృప్తి అనే విషయం మీద నేను కామెంట్ చేయగలను, వాళ్ళు వస్తారా లేదనేది ఇట్ ఈస్ అప్ టు దేర్ డెసిషన్. అసంతృప్తి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ 3 పార్టీలు ఎందుకు కలిసినాయో ఇవాళ వరకు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ 3 పార్టీలకు ఉన్న ఎజెండా ఏంటో చెప్పలేకపోతున్నారు. ఈ 3 పార్టీల మేనిఫెస్టో ఏంటో చెప్పలేకపోతున్నారు. ఈ 3 పార్టీలు గతంలో కలిసి పనిచేసినప్పుడు వచ్చిన విభేదాలకి కారణాలు ఏంటో చెప్పలేకపోతున్నారు. ఈ 3 పార్టీలు కలిసి పనిచేసినప్పుడు వచ్చిన విభేదాలని ఎలా రిజాల్వ్ చేసుకున్నారో చెప్పలేకపోతున్నారు. కాబట్టి 2019కి ముందు ఎందుకు కొట్లాడారో, 2019లో ఎందుకు విడివిడిగా పోటీ చేశారో, ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. కాబట్టి ఐ థింక్ 2019లో ఉన్న స్టేటస్లోనే వాళ్ళు ఉన్నారు. ఆ స్టేటస్లో మళ్ళీ ఇంకొకసారి 2024లో కూడా ప్రయత్నం చేస్తున్నారు. 2024లో అలాంటి రిజల్టే వాళ్ళకు వస్తుంది, అంతకంటే మెరుగైన రిజల్ట్ రావడానికి అవకాశం లేదు. మెరుగైన రిజల్ట్ రావాలని, మార్పు రావాలని కోరుకున్న మాలాంటి వాళ్ళకి ఆ అవకాశం రాలేదు. కాబట్టి మేమే పక్కకు రావాల్సిన అవసరం వచ్చింది. ఇలా నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది విల్ వెయిట్ అండ్ సీ. డెఫినెట్గా అసంతృప్తి అనేది కనిపిస్తుంది. అసంతృప్తి భావంతో మాట్లాడుతున్నాను. నేను ఇందాక మేడం గారికి చెప్తున్నాను, నా ఫోన్లో 400 to 500 కాల్స్ వచ్చింది నిన్న ఇవాళ ఈ 3 రోజుల్లో. అలాగే ఇప్పుడు మీడియాలో కూడా నేను మాట్లాడిన దాని మీద కామెంట్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. ఒక్కళ్ళు కూడా మీరు ఎందుకు వెళ్తున్నారు, వైఎస్ఆర్కి ఎందుకు జాయిన్ అవుతున్నారని అడగలేదు సుమా. పైగా వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నారు సాంబశివరావు గారు, దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్ ఫర్ యూ టు సపోర్ట్ వైఎస్ఆర్సీపీ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఏ రీజన్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న రీజన్స్. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఫైనల్లీ ఇన్ ద గ్రూప్. నేను కావాలనుకున్నది, చేయాలనుకున్న పని జరుగుతున్న పార్టీలో ఆ నాయకుడితో పనిచేసే అవకాశం వచ్చినందుకు మాత్రం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అదే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పడం కూడా మేడం గారి సమక్షంలో, సార్ మీ పాలసీస్ నాకు కొత్త కాదు, ఐఎమ్ ఆల్రెడీ ఏ ఫ్యాన్ ఆఫ్ యువర్ పాలసీస్, బట్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. ఇది కొత్త ఆపర్చునిటీ, దానికి మాత్రం ధన్యవాదాలని చెప్పాను. ఈ వాజ్ ఆల్సో కాస్త స్మైలీ ఫేస్ రిసీవ్ చేసుకున్నారు అది, ఎందుకంటే నేను పాలసీస్ కొత్తగా, బట్ ఇట్స్ ఎ న్యూ ఆపర్చునిటీ ఫర్ అస్ టు వర్క్ విత్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. జగన్ రెడ్డిపై రాయిదాడి పెద్ద డ్రామా అని, రాయిదాడి డ్రామాకు స్క్రీన్ ప్లే డైరెక్షన్ సజ్జలు చేశారని, ఫ్రీ ప్లాన్తో సింపతి కోసమే ఈ డ్రామాకు తెరలిపారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని అన్నారు. సోమవారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది, అందుకే కోడికత్తి డ్రామాకు సీక్వెల్గా గొలకరాయి డ్రామాకు తెరలిపారు. ఈ దాడి ప్రీ ప్లాన్గా చేసిందే, అందుకే సీఎం ప్రచారం ఉన్నా కరెంటు పోయింది. జగన్ ప్రచారం నిర్వహిస్తున్నా సాక్షి లైవ్ ఆగింది. కుట్రలో భాగంగానే ముందే ఇదంతా ప్లాన్ జరిగిందని జనం అనుకుంటున్నారని చింతమనేని అన్నారు. రాళ్లదాడి జరుగుతుంటే పోలీసుల వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? గాయమైన సీఎంను ఎందుకని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు? 3 గంటల వరకు ఎందుకు అక్కడే ఉంచారు? చిన్నదానికి హడావుడి చేసే ఈ పోలీసులు సీఎంపై రాళ్లదాడి చేస్తుంటే ఎందుకని కళ్ళప్పగించి చూస్తూ ఎందుకున్నారు? దాడి చేసిన వ్యక్తిని ఎందుకని అదుపులోకి తీసుకోలేదు? దాడి చేసిన రాయి ఏమైంది, ఎక్కడుందని చింతమనేని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై దాడి జరిగితే అడ్డుకోలేని అధికారులు వెంటనే విధుల నుంచి తప్పుకుంటే మేలని చింతమనేని సూచించారు. అదే విషయాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు బస్సు యాత్ర చేస్తుంటే వేలాది మంది పోలీసుల్ని మీరు డ్రా చేసి సబ్ డివిజన్లు ఖాళీ చేసి తీసుకుని వచ్చి బందోబస్తు పెట్టారు. పోలీస్ అంతా ఏమైంది? ముఖ్యంగా నిఘా వ్యవస్థ నీరు గారిపోయిందా? మీకు కాన్ రాలేదా? ఎందుకుని గాయపరిచినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోలేకపోయారు? రాళ్ల దాడితో గాయమైతే
ఆ యొక్క రాయి ఎక్కడుంది ఇప్పుడు ఎందుకంటున్నా? చిన్న గాయమే తగిలింది, మీరెవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఎలా జరిగిందో దురదృష్టం, నేను ఎవరిని మీద నేను ఆపాదించలేదని చెప్పాలిగా నువ్వు. నీకు ఏ రకమైనటువంటి దుర్బుద్ధి లేకపోతే మా మీద ఎందుకు పడేడుతున్నారు? మా పార్టీ దొరికిందా మీకు? ఎవడో గాలిలో రాయేసాడు అనుకోవచ్చుగా, అసలు వేస్తే కదా. ఎవడైనా విఐపి ఉన్నప్పుడు, ఆ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి 500 మీటర్ల వరకు కూడా పోలీస్ కస్టడీలో ఉంటుంది. కంప్లీట్గా బిల్డింగ్ పైన కూడా, ప్రతి బిల్డింగ్ పైన ఒక కానిస్టేబుల్ పెడతారు. వీళ్ళంతా ఏమయ్యారు? డీజీ వైఫల్యం కాదా? నిజంగా రాయి గాయమే అయి ఉంటే, ఇది నిజంగా రాయితో కానీ వేరే దాంతో కానీ గాయమే అయి ఉంటే డీజీ తప్పకుండా విధుల నుంచి తప్పుకోవాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది, వాళ్ళు తప్పుకోవాలి. ఎలక్షన్ కమిషను వెంటనే వాళ్ళ మీద చర్య చేపట్టాలి. మళ్ళీ వేరే వాళ్ళని అపాయింట్ చేసి దీని మీద 6 బృందాలని సిట్లు వేసామని సిపి చెబుతున్నాడు కదా. 6 కాకపోతే 10 ముద్దా ఎవరన్నా పట్టుకురా, ఎగ్జామిన్ చేయి, నువ్వు వేసిన రాయిని సీజ్ చేయి. ఏమీ లేకోకుండా ఊరికినే డ్రామాలు వేస్తా. కోడికత్తి ఎంత పొద్దునగా ఉంటుంది, ఎంత పొద్దునగా ఉంటుంది నీకేమో తెలుసా? కోడికత్తి గురించి సజ్జలా చెప్తున్నావు కౌరులు. అది ఉండేది అంగుళం, మహా ఉంటే అంగుళున్నారా, దాని వెడల్పు ఎంత నీకేమో తెలుసా? కోడికత్తి ఎట్లా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో. ఊరికినే కౌరులు చెప్పి మబ్బి పెట్టి మాటలు చెప్పి తప్పించుకుంటాం కాదు. ఆడెవడో గీశాడని చెప్పి 5 ఏళ్ళు యాగి చేశారు మమ్మల్ని. నిన్నగాక మొన్న కానీ పాపం వాడు బయటికి రాలా. ఏదో తెలుసో తెలియకో నీకు సింపతి రావడం కోసం, నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం మ్యాచ్ ఫిక్సింగో ఏంటో మాకు తెలియదు. ఆడు గీసిన మాట నిజమని తేలింది, జైల్లో పెట్టారు. నిన్నటిదాకా బయటికి రాకుండా చేసింది మీరు కదా. అసలు ఉంటే కదా కుర్తానికి, అసలు రాళ్ల వర్షం కురిస్తే కదా ఇదంతా డ్రామా అంటుంటే. ఇది పెద్ద డ్రామా. డ్రామా కాకపోతే ముఖ్యమంత్రి గారి మీద రాయి పడింది. ఆ రాయి వెళ్ళంట ఈయన తగిలింది కాకుండా పక్కన వచ్చి ఎల్లంపల్లి గుడ్డు కూడా పగిలిపోయిందంట. సజ్జలు చెప్పాలయ్యా, ఏం చెప్పినా ఏది చెప్పినా నమ్మారు కదా అని 5 ఏళ్ళు జనం ఇంత చెవిలో పూలు పెడతారా? మీరు చెప్పండి. రాయి నిజంగానే తగిలింది ముఖ్యమంత్రి గారికి. ఆ రాయి వచ్చి పక్కన ఎల్లంపల్లి తగిలి ఎల్లంపల్లి గుడ్డు పగిలిపోయింది అంటే అంత పోరు సెట్ అవుతుంది. మళ్ళీ తగిలింది ఇక్కడ, అక్కడి నుంచి ఇలా కింద పడుతుందా, మళ్ళీ పక్కకి డైరెక్షన్ మారుద్దా? మారిందే అనుకుందాం, గుడ్డు బయలుపోద్దా? ఇది వైరుతో కట్టిన ఆ దండకి వేసేటప్పుడు గీసుకుంటే గాయం అయితే ఆ గాయాన్ని ఏ రకంగా మైలేజ్ పొందాలని ఆలోచించి బస్సులోకి వెళ్ళి ఒక కుట్ర చేసి ఆ కుట్రని ఈ రకంగా బయట పెడితే ఆ కుట్రలోనే ఈ వైరులను చూసుకోవద్దా, అటువంటి దండ వేపిస్తామని మోగ చేత్తో గుద్దాడని అన్నాడు ఎవడు. ఎక్కడ టీ స్టాల్ కాడ ఆ మోగ చేత్తో గుద్దితేనే గనుగుడ్డుకు దెబ్బ తగిలింది, జగన్ గుద్దిని గుద్దుడే అంటున్నారు. అది జగను ఎల్లంపల్లిలో చెప్పాలి, లేదా బస్సులో ఉన్నాడు ఎవడని చెప్పాలి. మనకి తెలియదు కదా ఎవరు కొడితే ఎవడ దాకా గాయం అయిందో. ఇది రాయి దెబ్బో ఎయిర్ గన్ దెబ్బో అనేది కూడా వాళ్ళే బయట పెట్టాలి వాస్తవాల్ని. అసలు ముఖ్యమంత్రి గారి మీద బస్సులో ఉండగా రాయి తగిలింది. ఆ రాయి బస్సులోనే పడద్దుగా, పని బస్సు పక్కన పడద్దుగా. ఇదిగో ఈ రాయి తగిలిందని తీసుకొచ్చి చూపించాలిగా. దాన్ని మీ టీవీ వాళ్ళు అదే పనిగా వేస్తారు గట్టగా, ఇదిగో రాయ అని. ఎవడు చూపిడేంటి? సాక్షుల కంటే కనపడలేదు, మిగిలిన మీకు కూడా కనపడలేదా? నిజంగా రాయి ఉంటే ఏదైనా స్పష్టత ఉండాలి. ఓకే ఉన్నా, మరి ఇంకేమైనా అడుగుతారా? తమ్ముడు, గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం గొర్లవారిపాలెం గ్రామంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు స్వీకరించారు. స్థానిక వాస్తవ్యులు, గుంటూరు రూరల్ మండలం మరియు గొర్లవారిపాలెం గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలని ఒకే లైన్లో ఉన్నాయని, ఎవరైనా రాళ్లతో కొట్టించుకోగలరా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్లు వేశారు. జగన్కు డ్రామాలు తెలియదని, ఉద్దేశపూర్వకంగా కావాలని దాడి చేయించుకున్నారని టీడీపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. జగన్కి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని, జగన్కి డ్రామాలు ఆడడం నటించడం తెలియదంటూ సజ్జల పేర్కొన్నారు. జగన్కు వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు భయపడుతున్నారని, దోషులెవరో విచారణలో తెలుస్తుందన్నారు. నింద తమపైకి వస్తుందని టీడీపీ భయపడుతుందన్నారు. ఎవరైనా తమపై తాము దాడి చేయించుకుంటారా అంటూ డ్రామాలు అంటున్న విపక్ష నేతలకు సజ్జల కౌంటర్లు వేశారు. భద్రతా వైఫల్యం అంటున్నారు. ఏం వైఫల్యమో చెప్పరంటూ పేర్కొన్నారు. మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా అన్నాడు, మళ్ళీ విచిత్రం, ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని, మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. దాడి అయినా కావాలి, డ్రామా అన్నా కావాలి. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయి ఉన్నాడు, దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు, ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు అంటే ఏమన్నా మళ్ళీ సింపతి వస్తుందేమో అని భయం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్ళకున్నాయి అలవాటు. ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు, నటిస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో కాకుండా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ విచక్షణకు వదలడానికి కూడా లేదు. జనం కూడా అది గమనిస్తున్నారనే విషయం మీడియా ద్వారా తెలియజేస్తారు. అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలేదు అంటే అసలు అట్లా జరగడానికి చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడము, లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడమో చేయగలడా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా, ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు. తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలా, ప్రజల విచక్షణకే, ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి. మేమేమో జరిగింది ఇది, ఎవరు అటాకరో తెలియాలి, ఈ దాడి జరిగింది లేదా వెనక పర్పెట్రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం. వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు, నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు. అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ విల్ జడ్జ్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.